గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో క్యాట్ తెలుగు. ఈరోజు అయితే మీకు ఒక కొత్త ఎయిర్ డ్రాప్ గురించి చెప్పబోతున్నాను. ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఉంది టాన్ ఎకోసిస్టంలో. నేనేంటంటే లేట్ చేశాను ఈ ప్రాజెక్ట్ గురించి, ఏముందిలే లైట్ తీసుకున్నాను. కానీ ఇందులో బినాన్స్ వచ్చి ఇన్వెస్ట్ చేసింది. ఈరోజు నేను చెప్పబోయే ప్రాజెక్ట్ వచ్చేసి బ్లమ్ అనే ప్రాజెక్టు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, బ్లమ్ అనే ప్రాజెక్ట్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే ప్రాజెక్ట్ వచ్చేసి రీసెంట్గానే సెప్టెంబర్ 11నే బినాన్స్ ల్యాబ్స్ అనేది ఇందులో ఇన్వెస్ట్ చేసింది. ఇది పక్కాగా బినాన్స్ ల్యాబ్స్లో అనేది మీకు లిస్ట్ అయితే అవుతుందండి. బినాన్స్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతుంది. సో మీరు ఏదైతే ఈ ఎయిర్ డ్రాప్ అయితే మీరు మిస్ చేయకండి బ్రో. ఆల్రెడీ ఇది చాలా రోజులైంది కదా వచ్చేసి, ఓల్డ్ ప్రాజెక్ట్ కదా, ఇప్పుడు కొత్తగా పార్టిసిపేట్ చేస్తే మాకు రివార్డ్ రాదేమో అనుకుంటారు మీరందరూ. కానీ ఇందులో ఇప్పుడు మీరు పార్టిసిపేట్ చేయడం వల్ల, ఇప్పుడు పార్టిసిపేట్ చేసినా కానీ మీరు 20,000 బ్లమ్ టోకెన్స్ అయితే మీరు ఈజీగా విన్ అవ్వచ్చు. నేను ఒక ట్రిక్ ఉంది, అది చెప్తాను మీకు ఈ వీడియోలో. అండ్ ఇంకోటి ఏంటంటే 1 మంత్ వరకు ఉంటుందా బ్రో అని అడిగితే 1 మంత్ వరకు పక్కా ఉంటుంది. ఎందుకంటే బినాన్స్ ల్యాబ్స్ ఇన్వెస్ట్ చేసినాక ఏ ప్రాజెక్ట్ అయినా కానీ వెంటనే వాళ్ళు లిస్ట్ చేయరండి. మినిమం 1 మంత్ అనేది గ్యాప్ తీసుకుంటారు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టాక. ఈ ప్రాజెక్ట్లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇప్పటికి 4 డేస్ కూడా అవ్వట్లేదు. సో ఇది అంత ఇమీడియట్గా అయితే లిస్ట్ చేయరు. మినిమం 1 to 1.5 మంత్ అనేది ఉంటుంది లిస్ట్ అవ్వడానికి పక్కాగా టైం అయితే. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేసినా కానీ మంచి రివార్డ్ అయితే ఇందులో విన్ అవ్వచ్చు. ఏంటంటే $50 to $100 వస్తాయి. సో మీరు ఎక్కువ అకౌంట్స్లో చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక 5 అకౌంట్స్లో అట్లా చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు జస్ట్ టెలిగ్రామ్ కావాలండి, దీనికి ఏం అవసరం లేదు ఎక్స్ట్రాగా. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ బ్లమ్ అంటే నేను బేసిక్గా చెప్తాను. అసలు బ్లమ్ అంటే ఏంటి ప్రాజెక్ట్ గురించి బేసిక్ వ్యూ ఒకటి చెప్తాను. ఇది బ్లమ్ వచ్చేసి ఇది ఒక డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్, నార్మల్ ఎక్స్చేంజ్, సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అనేది 2 బిల్డ్ చేస్తుందండి. ఇది బిల్డ్ చేయడం అంత ఈజీ కాదు, ఒక్కసారిగా అయిపోదు. ఇది మనము ట్రేడింగ్ కూడా డైరెక్ట్ టెలిగ్రామ్లోనే చేసేసుకోవచ్చు, యాప్ అవసరం లేకుండా. వీళ్ళు మినీ యాప్ అనేది బిల్డ్ చేస్తున్నారు డైరెక్ట్ టెలిగ్రామ్లో. అండ్ P2P ట్రేడింగ్ కూడా ఉంటుందండి ఇందులో, యాప్లో డైరెక్ట్ టెలిగ్రామ్ నుంచే చేసుకోవచ్చు ఇవన్నీ. ఇట్లాంటిది ఒక టెక్నాలజీ అనేది వీళ్ళు బిల్డ్ చేస్తున్నారు. సో మనం ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్ అనేది మీరు స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అవడం వల్ల మీకు కన్ఫామ్గా 20,000 టోకెన్స్ అనేవి వస్తాయి ఈజీగా 1 మంత్లోనే, బ్లమ్ టోకెన్స్ అనేవి. మీరైతే ఇప్పుడు నేను చూపిపోయే వీడియో అనేది ఫాలో అయిపోండి మీరు. ఇక్కడ చూసుకోవచ్చు, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేయండి. ఆ లింక్ క్లిక్ చేశాక మీకు సేమ్ ఇట్లా వస్తుంది స్క్రీన్, స్టార్ట్ అని వస్తుంది. తర్వాత స్టార్ట్ కొట్టేశాక 1 day చెక్ ఇన్ అని కనిపిస్తుంది. ఇక్కడ నేను ఫస్ట్ డే చెక్ ఇన్ అయ్యాను. మీరు అట్లా డైలీ చెక్ ఇన్ అవ్వండి. చెక్ ఇన్ అయితే మీకు బ్లమ్ టోకెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ప్లే పాస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఆ టికెట్స్ వస్తాయి. తర్వాత కంటిన్యూ అనేది వచ్చింది కదా, అది క్లిక్ చేయండి మీరు. కంటిన్యూ అనేది క్లిక్ చేశాక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి 10 BB అనేవి వచ్చినాయి, ఎందుకంటే రెఫరల్ ద్వారా యాడ్ అయ్యాము కాబట్టి. అండ్ 3 టోకెన్స్ అనేవి వచ్చినాయి గేమ్ ఆడడానికి, గేమ్ ప్లే చేయడానికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు అక్కడ స్టార్ట్ ఫార్మింగ్ అని కనిపిస్తుంది కదా, ఆ స్టార్ట్ ఫార్మింగ్ అనేది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తేనే మీకు బ్లమ్ టోకెన్స్ అనేవి మైన్ అవుతూ ఉంటాయి. అది క్లిక్ చేయండి. స్టార్ట్ ఫార్మింగ్ అనేది క్లిక్ చేశాక అక్కడ చూడొచ్చు మనకి స్టార్ట్ అయిపోయింది ప్రాసెస్ అయితే. చూడండి 0.01617 అట్లా వస్తున్నాయి. అట్లా మైన్ అయ్యిద్ది 8 hours వరకు. 8 hours తర్వాత మళ్ళీ క్లెయిమ్ చేసుకోవాలి, అప్పుడే మళ్ళీ స్టార్ట్ అయ్యిద్ది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎర్న్ ఉంది కదా కింద, ఆ ఎర్న్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ బేసిక్ టాస్క్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ బ్యాకింగ్ ఫ్రమ్ బినాన్స్ ల్యాబ్స్ అని, అది స్టార్ట్ నొక్కండి. నొక్కేశాక మీరు ఆ టాస్క్ కంప్లీట్ చేయొచ్చు, లేకపోతే ఊరు జస్ట్ బ్యాక్ వచ్చేయండి, ఏం పర్లేదు. ఆ పేజ్కి వెళ్ళి రిటర్న్ వచ్చేయండి, ఏం పర్లేదు. అక్కడ మీరు ఆటోమేటిక్గా ఏంటంటే వెరిఫై అయిపోద్ది. మీరు చూసుకోవచ్చు, వెరిఫై అయిపోయి క్లెయిమ్ ఆప్షన్ వస్తుంది. అక్కడ క్లెయిమ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా మీకు, ఆ క్లెయిమ్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి పైన చూడొచ్చు నోటిఫికేషన్ వచ్చింది 111 బ్లమ్ పాయింట్స్ యాడ్ అయినట్టు. చూడండి ఇక్కడ మన మెయిన్ స్క్రీన్లో కూడా వచ్చాయి. తర్వాత వచ్చేసి ఇంకా అట్లా కింద ఉన్నాయి కదా టాస్క్ అన్నీ, అవన్నీ స్టార్ట్ నొక్కేయండి. స్టార్ట్ నొక్కేసి బ్యాక్ వచ్చేయండి, ఏం పర్లేదు. అవన్నీ మీరు కంప్లీట్ చేయాలా బ్రో అంటే అవసరం లేదు. జస్ట్ ఏంటంటే స్టార్ట్ చేయండి, బ్యాక్ వచ్చేయండి, స్టార్ట్ చేయండి, బ్యాక్ వచ్చేయండి. ఆ వీడియో అంతా వాచ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏంటంటే వాచ్ చేయమంటున్నారు, అవసరం లేదు. కానీ ఇక్కడ కొన్నిటికి కీబోర్డ్స్ అనేది అడిగిద్దండి. ఆ కీబోర్డ్స్ అనేది మన స్క్రీన్లో ఆల్రెడీ ఇక్కడ చూపిస్తున్నాం చూడండి, సేమ్ ఇదైతే ఫాలో అయిపోండి. జస్ట్ ఏంటంటే ఒక 2K అంటే 2 టాస్క్స్ ఉన్నాయి. ఆ టాస్క్లోనే నీకు కీబోర్డ్స్ అడిగిద్ది. అవి డైలీ టాస్క్స్ అండి. నేను డైలీ మన టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తూ ఉంటాను, ఏ రోజుకి ఆ రోజు ఆ టాస్క్కి ఏంటి ఆన్సర్ అని నేను డైలీ అప్డేట్ చేస్తాను మా టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అయిపోండి.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ టోన్ వాయిసెస్ అని ఉంది కదా, అది స్టార్ట్ నొక్కండి. ఆ స్టార్ట్ నొక్కాక మీకు మళ్ళీ ఓపెన్ అవుద్ది వీడియో అయితే. ఒక్కోసారి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ వీడియోలో కీబోర్డ్ పెట్టి ఆ కీబోర్డ్ ఎంటర్ చేయమన్నారు. అవన్నీ మీరు చూసి క్లెయిమ్ చేయడము అంటే కష్టము. ఆ కీబోర్డ్స్ అన్నీ మీకు సింపుల్లో కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. నేను ఆ వీడియో అనేది వాచ్ చేసి మీకోసము సింపుల్గా ఉండేటట్టు ఆ కీబోర్డ్ ఒక్కటే హైలైట్ చేసి పెడతాను గ్రూప్లో. మీరు జస్ట్ ఆన్సర్ ఫిల్ చేస్తే సరిపోద్ది. ఇంకా అట్లా మీరు ఈ లింక్స్ అన్నీ అయితే జస్ట్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేసి జస్ట్ ఒక 2 seconds అట్లా వాచ్ చేసి అది తీసేసి ఇంకా క్లెయిమ్ చేసేసుకుంటూ ఉండండి. అట్లా రిమైనింగ్ టాస్క్ కూడా ఉన్నాయి, కొన్ని టాస్క్లు అన్నీ చాలా ఉన్నాయి ఇందులో. మీరు ఇవన్నీ కంప్లీట్ చేయడం వల్ల నా 10,000 పాయింట్స్ అయితే ఇప్పుడే వచ్చేస్తాయి వెంటనే, మీకు లేట్ కూడా ఏం లేదు. మీరు ఇవన్నీ ఇక్కడ కనిపించే మన స్క్రీన్లో నేను చూపించే టాస్క్స్ అన్నీ కంప్లీట్ చేస్తే మీకు 10,000 పాయింట్స్ అనేవి ఇప్పుడే వచ్చేస్తాయి. కొన్ని క్వశ్చన్లకి కీవర్డ్ అడుగుతుంది. ఇక్కడ వచ్చేసి దీనికి వాల్యూ అనేది ఆన్సర్ ఇవ్వాలి. మీరు చూసుకోవచ్చు. నేను కొంచెము ఏంటంటే డిఫికల్ట్గా ఉన్నవి, కష్టంగా ఉన్నవి వరకు నేను మన స్క్రీన్లో చేసి చూపించాను ఈ వీడియోలో. అన్నీ చేయలేను కదండి, అన్నీ చేస్తే మీకు వీడియో లెంత్ అనేది ఎక్కువైపోద్ది. సో నేనైతే కొన్ని ట్రై చేశాను, చేసి చూపించాను. ఇంకా ఈజీవన్నీ మీకు వదిలేశాను. మీరు అక్కడ చూసుకోవచ్చు. ఆన్ చేయను, సోషల్స్ అకాడమీ అవన్నీ ఉన్నాయి. అవన్నీ జస్ట్ ఒకసారి అట్లా క్లిక్ చేసి చేయండి. ఇక్కడ కనెక్ట్ ఆన్ వాలెట్ అని అడిగింది, కనెక్ట్ నొక్కండి. నొక్కేసి నేను ఇక్కడ బిగ్ గెట్ వాలెట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. జస్ట్ వన్స్ క్లిక్ చేశాక మీకు ఇక్కడ ఒకవేళ మీ లాక్ స్క్రీన్ ఏదైనా ఉంటే అడుగుతుంది, అది లాక్ స్క్రీన్ ఇవ్వండి. అంటే లాక్ ఎంటర్ చేయాలి మీరు ఏమైనా పెట్టుకొని ఉంటే. ఒకవేళ మీకు బిగ్ గెట్ వాలెట్ లేకపోతే ఇన్స్టాల్ చేసుకోండి, కొత్తది క్రియేట్ చేసుకోండి. ఇది ఇక్కడ కింద అప్రూవ్ అని వచ్చింది కదా మనకి, అప్రూవ్ అనేది క్లిక్ చేయాలి. బట్ ఏంటంటే అప్రూవ్ అని క్లిక్ చేశాక కూడా మనకి వాలెట్ అనేది కనెక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే కొత్తగా రిలీజ్ చేశారండి ఈ అప్డేట్ అనేది, వాలెట్ కనెక్ట్ చేయమని. సో అందరూ ట్రై చేస్తుంటారు కదా, అందరూ ట్రై చేస్తుండడం వల్ల అది ఎర్రర్ వస్తుంది మనకి. సో మీరైతే కొంచెం ఆగాక ట్రై చేయండి. అంటే ఎర్లీ మార్నింగ్ అట్లా ట్రై చేయండి. 5:30 కానీ 6:30 అట్లా 7 ఆ టైంలోపు అయితే ట్రై చేస్తే కొంచెము అందరూ నిద్రపోతుంటారు కాబట్టి మీకు ఆ టైంలో అయితే అయిపోతుంది ఈజీగా ఇట్లాంటి టాస్క్ అన్నీ. ఏ టాస్క్ అయినా కానీ మార్నింగ్ చేయడానికి మీరు ట్రై చేయండి. ఎందుకంటే గ్యాస్ ఫీజు కూడా తక్కువ పడిద్ది, ఎక్కువ మంది పీపుల్ అప్పుడు యాక్టివ్లో ఉండరు కాబట్టి. తర్వాత మీరు ఇప్పుడు చూసుకోవచ్చు నేను సోషల్ టాస్క్లో వచ్చాను. ఇంక ఇవన్నీ జస్ట్ ఏంటంటే అట్లా స్టార్ట్ నొక్కేయండి. స్టార్ట్ నొక్కేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసాక మీకు వెరిఫై అయిపోతుంది ఆటోమేటిక్గా. వెరిఫై అయిపోయి మనకి గ్రీన్ కలర్ వస్తుంది క్లెయిమ్ అని. ఆ క్లెయిమ్ అనేది నొక్కేయడమే అండి. అన్నీ ఇందాక చెప్పినట్టు ప్రాసెస్ అవన్నీ మీరు ఇవన్నీ చేసేయండి. ఇన్స్టాగ్రామ్ ఇవి, ఫేస్బుక్వి, ట్విట్టర్లో ఫాలో అవ్వడం ఇట్లాంటివన్నీ ఈ టాస్క్స్ అన్నీ ఉన్నాయి. ఆ టాస్క్ అన్నీ కంప్లీట్ చేయండి మెల్లగా 1 by 1. ఎంత మీకు ఒక 10 to 15 minutesలో అయిపోద్ది ఈ టాస్క్లన్నీ కూడా కంప్లీట్ చేస్తే. అట్లా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు కంప్లీట్ చేస్తే ఏంటంటే మీకు పాయింట్స్ అనేవి ఎక్కువ వస్తాయి, లేదంటే పాయింట్స్ అనేవి రావండి మీకు. మాకు ఎక్కువ పాయింట్స్ కావాలి బ్రో అంటే ఇవన్నీ కంప్లీట్ చేయండి కొంచెం ఓపిక్గా కూర్చొని ఒక 15 minutes. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు ఫార్మింగ్ అని ఉంది. ఇక్కడ ఫార్మింగ్, ఫ్రెండ్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇన్వైట్ చేసుకోండి మీ రెఫరల్ లింక్ ద్వారా, మీకు ఎక్స్ట్రా టోకెన్స్ అనేది వస్తుంది. ఇక్కడ ఫార్మింగ్లోకి వస్తే మీరు 20,000 BP వస్తే ప్లస్ 311 4 1s అట్లా మీకు టోకెన్స్ అనేవి వస్తాయి. నేను స్క్రీన్లో చూపిస్తున్నాను. 1000 BP వస్తే ప్లస్ 150 BP అనేది వాళ్ళు గిఫ్ట్గా బోనస్గా ఇస్తారు. ఫ్రెండ్స్ కూడా అంతే అండి. మీరు ఫ్రెండ్స్ ఇన్వైట్ చేసుకుంటే కొంది మీకు బీపీ టోకెన్స్ అంటే మీకు బ్లమ్ పాయింట్స్ అనేది మీకు యాడ్ అయిపోతూ ఉంటాయి అందులో. సో మీరు ఇవన్నీ కంప్లీట్ చేయండి. సోషల్ టాస్క్, ఆన్ చైన్ టాస్క్స్ ఇవన్నీ మీరు ఇందులో ఏం ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. గ్యాస్ ఫీజు కూడా ఏం అవసరం లేదు ప్రెసెంట్ అయితే. నేను చెప్తాను మళ్ళీ. ఇంకా పైన ఓపెన్ లీగ్ అని ఉంది కదా, అది ఓపెన్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ చెక్ ద రూల్స్ అని ఉంది కదా, అది అక్కడ స్టార్ట్ ఉంది కదా, ఆ స్టార్ట్ అనేది క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేశాక జస్ట్ ఓపెన్ కొట్టేసి మళ్ళీ బ్యాక్ వచ్చేయండి ఈ స్క్రీన్కి, టెలిగ్రామ్లోకి వచ్చేస్తే మీకు ఇక్కడ ఆటోమేటిక్గా వెరిఫై అయిపోద్ది. అది ఒకవేళ అవ్వకపోతే మళ్ళీ పేజ్ రిఫ్రెష్ చేసి మళ్ళీ ట్రై చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయాలంటే పైన 3 dots కనిపిస్తున్నాయి కదా, అక్కడ వస్తుంది మీకు ఆప్షన్. ట్రై చేయండి, మీకు అయిపోద్ది. మీరేం ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు దీనికి. అప్పుడప్పుడు ఏంటంటే ఎర్రర్స్ వస్తున్నాయి ఇందులో, ఎక్కువ మంది యూజర్స్ ఉన్నారండి, అందుకని మీకు ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు వైట్ స్క్రీన్ రావడము అట్లాంటివన్నీ ఉంటాయి. సో అట్లాంటివన్నీ వచ్చినప్పుడు మీరు జస్ట్ ఏంటంటే రీఫ్రెష్ చేయండి. నేను ఇక్కడ రీఫ్రెష్ చేశాను మన స్క్రీన్లో. సో నాకు ఇక్కడ కనిపిస్తుంది ఆల్రెడీ క్లెయిమ్ అయిపోయింది. సో సెకండ్ టాస్క్ అనేది ఇండియన్ ఆర్మీ బ్యాడ్జ్ అనే దగ్గర స్టార్ట్ నొక్కండి. నొక్కగానే సేమ్ మళ్ళీ మీకు అట్లానే వస్తుంది.
మళ్ళీ అట్లానే వచ్చి మళ్ళీ వెరిఫై అయిపోద్ది ఆటోమేటిక్గా. మీరేం చేయాల్సిన అవసరం లేదు, మీరేం బ్యాడ్జ్ మింట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత క్లెయిమ్ చేసుకోండి ఆ రివార్డ్స్ అనేది, క్లెయిమ్ నొక్కండి. తర్వాత ఈ థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో బూస్ట్ బ్లమ్ ఇన్ ఓపెన్ లీగ్ అని, ఆ ఆప్షన్ యాజ్ ఆఫ్ నౌ అయితే వర్క్ అవ్వట్లేదు, ఎవరికి వర్క్ అవ్వట్లేదు, నాకే కాదు ఎవరికి వర్క్ అవ్వట్లేదు. అది ఒకసారి వర్క్ అవుతే నేను మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను టెలిగ్రామ్లో, మీరు అప్పుడు చేసేసుకోండి ఆ ప్రాసెస్ అనేది. సో మీరు ఇక్కడ నా స్క్రీన్లో చూసుకోవచ్చు, నాకు కూడా కనెక్ట్ అవ్వలేదు అది. వాలెట్ కనెక్ట్ చేస్తుంటే నేను మార్నింగ్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నా, మార్నింగ్ నుంచి అవ్వట్లేదు. సరే ఓకే, మీకు ఇప్పుడు వీడియోలో చూపిద్దాము డెమోగా అని. వేరే ఇది నా సెకండరీ అండి, ఇది టెలిగ్రాము, దీంట్లో ట్రై చేసినా కానీ దీంట్లో కూడా అవ్వలేదు. సో మీరు కూడా అయితే కొన్ని రోజులు ఆగాక ట్రై చేయండి. మినిమం అయితే 1 month వరకు ఉంటుంది ఈ వాలెట్ కనెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే. వెంటనే అయితే తీసేరు, మీరేం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది అయితే క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసాక ఇంకా మీకు నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఓపెన్ ఉంది కదా, అదైతే నొక్కేసి నెక్స్ట్ మీకు ఏదైతే రిమైనింగ్ టాస్క్ ఉందో అది కంప్లీట్ చేసుకోండి. తర్వాత మీరు గుర్తుపెట్టేసుకొని ఒకవేళ వర్క్ అయితే మన టెలిగ్రామ్లో అనేది నేను అప్డేట్ అనేది ఇస్తాను, దీని గురించి కూడా మర్చిపోకుండా మీరైతే చెక్ చేయండి మన టెలిగ్రామ్ని. ఇంకంతే అండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ కింద చూసుకోవచ్చు, ఫార్మింగ్ అని పడుతుంది. ఫార్మింగ్ అని పడి టైం పడుతుంది కదా, 7 hours 50 minutes అని. ఆ 7 hours 50 minutes తర్వాత మనకి ఎన్ని టోకెన్స్ అయితే క్లెయిమ్ అయినాయో, అంటే మైన్ అయినాయో, అవన్నీ మళ్ళీ మనము ఏంటంటే అక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ వస్తుంది, క్లెయిమ్ బ్లమ్ అని, అది నొక్కాలి. అది నొక్కి మళ్ళీ స్టార్ట్ ఫార్మింగ్ అని వస్తుంది ఆప్షన్, అది క్లిక్ చేయండి. ఎవ్రీ 8 hours ఒకసారి ఇక్కడ డ్రాప్ గేమ్స్ అని 3 tokens కనపడుతుంది, అది మనము గేమ్ ప్లే చేయాలి. ఇప్పుడు నేను ఒక గేమ్ ప్లే చేసి మీకు చూపిస్తాను ఎట్లా ప్లే చేయాలి ఏంటి అని. అక్కడ ప్లే అనేది నొక్కండి, నొక్కినాక మీకు ఇట్లా స్క్రీన్ వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా గ్రీన్ కలర్ వస్తున్నాయి కదా, వాటన్నిటి మీద ట్యాప్ చేస్తూ ఉండాలి. ట్యాప్ చేస్తూ ఉంటాయి, బాంబ్స్ లాగా పేలిపోయి మీకు 1 బ్లమ్ అట్లా వస్తూ ఉంటాయి. మీరేంటంటే అట్లా వాటిని ట్యాప్ చేయండి, కానీ మధ్యలో బాంబ్స్ వస్తాయి, అది బాంబ్స్ వస్తున్నాయి కదా, ఆ బాంబ్స్ని క్లిక్ చేయకూడదు. క్లిక్ చేశారంటే మీకు గేమ్ ఓవర్ అయిపోద్ది, సెకండ్స్ అనేవి కట్ అయిపోతాయి మీకు, అప్పుడు ఎక్కువ బ్లమ్ టోకెన్స్ అనేవి రావు. సో నా స్క్రీన్లో చూస్తున్నారు కదా, నేను అట్లా ట్యాప్ చేస్తూ ఉన్నాను, మీరు కూడా అట్లా ట్యాప్ చేయండి, వాటిని ఎక్కువ బ్లమ్ అనేది వస్తుంది. చూడొచ్చు మనకి ఇక్కడ నేను ప్లే చేసిన గేమ్లో 70 బ్లమ్ అనేవి వచ్చినాయి. ఇంకా నా దగ్గర 2 tickets ఉన్నాయి, అవి డైలీ వస్తాయండి. మీకు డైలీ లాగిన్ అవ్వడం వల్ల జస్ట్ మీరు లాగిన్ అయితే వస్తాయి డైలీ, వాటిని పెట్టి గేమ్స్ ఆడి బ్లమ్ పాయింట్స్ అనేది ఎర్న్ చేయండి. మీరు ఎక్కువ వస్తాయి అందులోనే, మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా 15-21 points వచ్చినాయి. నేను చేసిన జస్ట్ ఒక 7 tasks ఏమో మీకు కంప్లీట్ చేసి చూపించాను. మీరు మీకు రిమైనింగ్ కూడా చేయండి, మీకు 10,000 points అనేది పక్కా వస్తాయి ఈరోజే, మీరు కనుక అన్ని టాస్క్ కనుక కంప్లీట్ చేస్తే. ఓకే, నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఇంకా రిమైనింగ్ ఏముందంటే మీకు ఈ యాప్లో చెప్పాల్సింది, ఇక్కడ ట్రైబ్ అని ఉంది కదా, ఆ ట్రైబ్ అనే దగ్గర ఓపెన్ చేయండి. అది యాజ్ ఆఫ్ నౌ వర్క్ అవ్వట్లేదు. కాకపోతే మీరు ఏం చేస్తారంటే ట్రైబ్ అనే దగ్గర ఓపెన్ చేశాక నాకు బ్లాక్ స్క్రీన్ అనేది వస్తుంది, ఇది మొబైల్ సరిగ్గా రన్ అవ్వకపోవడం వల్ల. మీకు ఆల్రెడీ నార్మల్గా రావడమే, కొంతమందికి ఏంటంటే ఏదో ఒక ట్రైబ్లో జాయిన్ అయిపోయి ఉంటున్నారు. ఒకవేళ జాయిన్ అయిపోలేకపోతే మీకు అక్కడ ఫైండ్ ట్రైబ్స్ అని ఉంది కదా, జాయిన్ ట్రైబ్స్ అని వస్తుంది, ఆ ఆప్షన్ నొక్కగానే మీకు ఏదో గ్రూప్ కనిపిస్తుంది, ఏదో గ్రూప్లో జాయిన్ అయిపోండి. 10% అనేది మీకు బూస్ట్ అయితే వస్తుందండి దాంట్లో జాయిన్ అవ్వడం వల్ల. సో అంతే, ఇంకా వీడియో అయితే మీరు అందులో అయితే జాయిన్ అయిపోండి ట్రైబ్లో, మీకు 10% బూస్ట్ వస్తుంది. మీ వచ్చే ఫార్మింగ్లో బ్లమ్ పాయింట్స్లో ఫార్మింగ్ ఎక్స్ట్రా వస్తుంది మీకు. సో అంతే అండి ఇంక ఈ వీడియో అయితే. ఇంకా ఏమైనా ఒకవేళ నేను డైలీ టాస్క్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా వస్తే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను టెలిగ్రామ్లో. అండ్ కొన్ని అప్పుడప్పుడు మీకు డైలీ ఏంటంటే కొన్ని టాస్క్లు ఉంటాయి, జస్ట్ వీడియో వాచ్ చేసి ఇందులో ఆన్సర్ ఎక్కడుందో కనిపెట్టి పెట్టండి బ్లమ్ పాయింట్స్ ఇవన్నీ మనం ఇందాక టాస్క్లో చూపించాను స్టార్టింగ్లో, సేమ్ అట్లా అవి డైలీ వస్తుంటాయి. వాటి ఆన్సర్స్ కోసం ఏంటంటే మన టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను మీకు, సింపుల్గా జస్ట్ 1 minute అయిపోద్ది మీకు. అదైతే ఆన్సర్ చూసేసి ఎంటర్ చేసేసి చాలు, మీరేం వీడియో చూడాల్సిన అవసరం లేదు. మనీ అనేది అదే బ్లమ్ పాయింట్స్ అనేది వచ్చేస్తాయి. అండ్ మీకు అన్న బ్లమ్ లిస్టింగ్ ఇప్పుడని అడుగుతున్నారు చాలామంది మనల్ని ట్విట్టర్లో, వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బ్లమ్ లిస్టింగ్ అనేది త్వరలోనే ఉంటుంది. కాకపోతే మినిమం అయితే 1 month అనేది ఉంటుంది పక్కాగా గ్యాప్. అయితే నేను అనుకునేది, నా ప్రెడిక్షన్ ఏంటంటే సెప్టెంబర్లో అయిద్ది అనుకుంటున్నాను. సెప్టెంబర్లో కాదు, సారీ, అక్టోబర్ ఎండింగ్కి అట్లా ఉండొచ్చు అనుకుంటున్నాను. October 20th తర్వాత లిస్ట్ అవ్వచ్చు అనుకుంటున్నాను.
సో అంతే అండి వీడియో అయితే. ఇంకా ఏమైనా ఒకవేళ ఎయిర్ డ్రాప్ ఆపర్చునిటీస్ ఉంటే పోస్ట్ చేస్తూ ఉంటాను. మనల్ని అయితే నేను చెప్పిన కంటెంట్ కనుక ఏమన్నా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ని, ట్విట్టర్ని ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. సో అంతే అండి, మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు.